మోదీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. ఈరోజు అంటే నవంబర్ 26న ప్రతి ఏటా కూడా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సంవిధాన్ దివస్ ఈరోజు ప్రత్యేకించి అన్ని చోట్ల దీని యొక్క ప్రాముఖ్యతను చిన్న చిన్న సమావేశాలుగా పెట్టి అందరికీ చెప్పాలి ఈ స్ఫూర్తిని అని. అంతేకాకుండా ఈ ప్రతులు ప్రతి ఒక్కరూ కూడా పంచి ప్రతి ఒక్కరికి చేరవేసి మొదటి పూటన్నా అట్లీస్ట్ ప్రియాంబుల్ అయినా మనం చదవాలి అన్న ఒక నిర్దిష్టమైన ఒక డెసిషన్ భారతీయ జనతా పార్టీ తీసుకోవడం చాలా చాలా మంచి పరిణామం. ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడేస్తాం, ఏదో మాట్లాడతాం, అందరిది కూడా మన హక్కు ఉంది, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటాం, కానీ అందులో అసలు విషయాల అవగాహన లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో చాలామంది కుహనా మేధావులు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ చెక్ పెడుతూ మనం ప్రతి ఒక్కరము కూడా ఈ రాజ్యాంగాన్ని చదివామనుకోండి, అందులో ఉన్న విషయాలు మనకి అవగతమవుతాయి. మనకున్న స్వేచ్ఛ, మనకున్న స్వాతంత్ర్యాన్ని గురించి మనకి మనం తెలుసుకుని ఇతరులకు చెప్తే మరింత పదిలంగా మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అంతేకాదు మానవ సమానత్వంతో సర్వతోభిముఖాభివృద్ధిగా మన దేశం ముందుకు ఎదగాలడానికి ఈ రాజ్యాంగం చక్కగా దోహదపడుతుంది.